పక్క రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే మేము ఈరోజు ఇంత సమ్మెలో దిగుతున్నామంటే, ఇన్ని బాధలు పడుతున్నామంటే, పొద్దున సార్ మీరు ఏమనుకోకండి, నేను ఉన్న కడుపులో ఉన్న బాధ చెప్తున్నా. మా పిల్లల్ని వదిలేసి వాళ్ళు పక్కలో ఉన్నప్పుడు లైట్లు బంద్ చేసుకోకుండా ఉన్నప్పుడు వచ్చినాం మేము. 4 గంటల 4:30కి 3 గంటల డ్యూటీ పడితే 3:30కి వస్తున్నాము. డ్రైవర్లు స్టీరింగ్ మీద కూర్చొని వాళ్ళకు బ్యాక్ పెయిన్ ఆపరేషన్స్ అవుతున్నాయి. వాళ్ళు 12 గంటల డ్యూటీ అంటే 14 గంటలు. సార్ ఒక్క మాట వినండి, ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అక్కడ పటన్ చెరువులో స్టీరింగ్ మీద కూర్చుంటే ఒక డ్రైవర్ అన్న కోటికి వచ్చే వరకు వాళ్ళు కళ్ళకు నిద్ర పోకుండా కంటి మీద కురుపు ఉంటే చిన్న ప్రమాదం జరిగింది అనుకో, వందలాది మంది ప్యాసింజర్ల ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయి. వాళ్ళు కష్టపడుతున్నారు, మా మోకాలు అరిగిపోతున్నాయి, మాకు కూడా బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి. లేడీస్ మంచిగా ఉన్నప్పుడు, చెడ్డగా ఉన్నప్పుడు, నెల ఉన్నప్పుడు కూడా మేము కడుపులో బాధలున్నా, కడుపులో నొప్పి లేస్తున్నా కూడా మేము ఒక్కొక్క ప్యాసింజరు, ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పెట్టినారు సార్, ఒక ప్యాసింజర్కి అనుకో ఏమనుకోకండి సార్, ఆమె చాలా కోపంగా వెనకకెళ్ళి కూర్చుంటది, ఇక్కడ రా అంటది ఆమె. అక్కడి నుంచి లేచి కూర్చోవాలి లేవాలి స్టాండింగ్ లో కూడా మేము ఎంత బాధలు పెడుతున్నా కూడా రేవంత్ రెడ్డి సర్కారు మాకు మంచిగా చేస్తారని చెప్పి మేము కేసీఆర్ గారు ఎలక్షన్స్ కోడ్ వచ్చిందాకా ఇస్తున్నాము, గవర్నమెంట్ గెజిట్ వచ్చింది, గవర్నర్ తమిళసై సంతకం అయిపోయింది, అన్ని చెప్పినారు ఆ పార్టీ వాళ్ళు. వస్తుంది, ఇస్తున్నాం, రేపిస్తున్నాం, మాపిస్తున్నాము అంటే మీరు ఇస్తా అంటే చేస్తా అంటే కాదు సార్. మా కడుపులో మాకు అన్నం పెడితే కడుపు నిండుతుంది. మేము కష్టపడుతున్నాం కదా సార్, కష్టపడిన దానికే మాకు ఫలితం ఇవ్వమండి అంటున్నాం. మాకు పిఆర్సీలు ఇవ్వండి, గవర్నమెంట్లో విలీనం ఇవ్వండి. మీరు ఆయన చెప్పిండు కదా, ఆయన చెప్పిండు అని నువ్వు చెప్పినావు. మీరు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీరు వినండి మా బాధ, మా కడుపు కోత, మా కడుపులో ఉన్న బాధలు, ఒక డ్రైవర్, కండక్టర్లు, మెకానిక్లు, మేము ఎంతో కష్టపడుతున్నాం సార్. మేము కూడా మా బాధలు మీరు మీడియా ద్వారా వినండి సార్. నేను ఏమంటున్నా అంటే, ఇంత కష్టాలు పడుతున్నాం కదా, మేమేమైనా ఫ్రీగా అడుగుతున్నామా, పుణ్యానికి అడుగుతున్నామా? పని చేయకుండా మీరు మమ్మల్ని నమ్మి ఒక బస్సు ఇచ్చినప్పుడు, ఇంత పెద్ద బస్సు ఇచ్చినప్పుడు ఆపి వర్లి గొంతుల పేగులన్నీ నొస్తున్నాయి, మాకు కడుపులో నొప్పి లేస్తున్నాయి పేగులన్నీ. రండమ్మా ఎక్కడికమ్మా చెప్పండమ్మా, ఏడ దిగాలమ్మా? వాళ్ళు తినుకుంటూ టిఫిన్ స్కీమ్ పెట్టినప్పటి నుంచి ఒక ఆమె స్నాక్స్ తింటుంది, ఒక ఆమె టిఫిన్ తింటుంది. అలాంటి చేసుకుంటూ కూడా మేము కష్టపడి అడుగుతున్నాం, ఎక్కడ చెకింగ్ అవుతుందో, ఏమవుతుందో, ఏం బాధ జరుగుతుందో, మా ఉద్యోగం పోతుందేమో అని. ఉద్యోగ భద్రత గురించి మేము కష్టపడి మహాలక్ష్మి స్కీమ్ పెద్దగా చేస్తున్నాం సార్. మేము మా ద్వారా ఇంత పెద్దగా పెరిగింది ఇప్పుడు మహాలక్ష్మి కూడా. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి సార్ కొంచెమైనా స్పందించి మా బాధలు విని గవర్నమెంట్లో విలీనం చేయండి, మాకు యూనియన్స్ ఇవ్వండి. మాకు చెప్పుకోవడానికి వెనక ముందు ఎవరు లేరు సార్. మాకు చిన్న దానికైనా రిమోవ్లు, సస్పెండ్లు అంటే మాకు అడగడానికి ఎవరున్నారు? యూనియన్స్ అనుమతించండి. మాకు పిఆర్సీలు ఉన్నాయి, పాత పెండింగ్లో ఉన్న డిఏ ఏరియల్స్ అవన్నీ ఇవ్వండి. మేము ఇంతకంటే ఎక్కువ ఏం అడగట్లేదు కదా సార్. మీరు పెంచుతున్నారు కదా అని చెప్పి ఇంకా ఎక్కువ అడగట్లేదు కదా సార్. మేము ఆశపడి అడగట్లేదు కదా. ఒక డ్రైవర్ల బాధలు, కండక్టర్ల బాధలు, శ్రమికులు కూడా వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు, మెకానిక్లు కూడా. మా అందరి బాధలు వినండి మీరు. మా డిపో మేనేజర్ కానీ ఎవరైనా వాళ్ళ మీద మేము ఎవరి మీద సార్ల మీద ఏం చెప్పట్లేదు. మా కడుపులో ఉన్న బాధలు మేము అడుగుతున్నాం సార్, అంతే. ఇంతమంది మేము ఈరోజు పిల్లల్ని వదిలేసి, ఏదైనా వదిలేసి, బస్సు లేకపోయినా కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఏదో ర్యాపిడో ఏదో బుక్ చేసుకొని వచ్చి ఇప్పుడు మేము స్ట్రైక్లో పాల్గొంటున్నాం. ఎందుకు? మేము కావాలని ఇంటి దగ్గర ఉండట్లేము కదా సార్. మేము మీ ద్వారానే మేము రోడ్డు మీకు రావాల్సి వచ్చింది. ఈరోజు సకల జనుల సమ్మె అప్పుడు కూడా 55 రోజులు ధర్నాలు చేస్తే మీరు బయట వాళ్ళని ఇప్పించి తీసుకొచ్చి రోజు 1000 రూపాయలు ఇచ్చి చేయించుకున్నారు. మరి ఈ రోజు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు సార్? వాళ్ళు మేము చేసినట్టుగా, మేము రెగ్యులర్ డ్రైవర్ కండక్టర్ చేసినట్టు ప్రైవేట్ వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు? ప్రైవేట్ని తీసుకుంటా, వాళ్ళని తీసుకుంటా, నడిపించుకుంటా, మీరు ఎన్ని రోజులు ఉంటే ఉండండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మీరు బెదిరించకూడదు సార్. మేము కష్టపడుతున్నాం కాబట్టి మా బాధలు మీరు కూడా అర్థం చేసుకోవాలి. మా ప్లేస్లో ఉండి మీరు అర్థం చేసుకోండి సార్. మీ ఇంట్లో మీరు కూడా మీడియా టీవీలు చూస్తున్నారు కదా సార్. రేవంత్ రెడ్డి సార్ మీకు ఒక్కటే కోరుకునేది, మీకు దండం పెట్టి అడుగుతున్నాం సార్, మా కార్మికుల సమస్యలు పరిష్కరించండి, మా గవర్నమెంట్లో విలీనం చేయండి. దయచేసి మీ దండం పెట్టి మీ కాళ్ళ మొక్కమంటే కూడా మొక్కుతాం, కానీ మేము కష్టాలలో ఉన్నాం సార్. మేము కష్టాలలో ఉన్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. సాధ్యం కాదంటే సాధ్యం కాదు, చేస్తామంటే చేస్తాం. అది వాళ్ళ చేతిలో ఉంది సార్. కాదు అన్నది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేయదలుచుకుంటే చేస్తారు, ఏదైనా సరే వాళ్ళ చేతిలో ఉన్నది. విలీనమైన, జీతాలు పెంచడం అయినా, ఇప్పుడు పిఆర్సీలు ఇవ్వడం అయినా, ఏదైనా వాళ్ళ చేతిలో పని. అది వాళ్ళు చేయదలుచుకుంటే చేస్తారు, లేదు అంటే లేదు. మాకు ఒకటే, మాకు విలీనం చేయాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి, మా సమస్యలు తీరాలి. ఒకటి ఏంది, మాకు ఉద్యోగ భద్రత కావాలి సార్. ఈ మహిళల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. టికెట్లు పొడగొట్టుకున్నా, వాళ్ళు పొడగొట్టుకున్నా మాదే బాధ్యత, మేము ఇవ్వకున్నా మాదే బాధ్యత. చాలా కేర్ఫుల్గా చేస్తున్నాం డ్యూటీ, అయినా కానీ ఏదో ఒక కేసు రాస్తూనే ఉన్నారు. దయచేసి సస్పెండ్ కూడా అవుతున్నారు సార్. పొడగొట్టుకుంటున్నారు. కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు ఏంది, కెపాసిటీ తక్కువేస్తే సస్పెండ్. నువ్వు టికెట్ ఇస్తలేవంటే వాళ్ళు ఎన్నెన్నో పడేస్తుంటారు. నేను మొన్న అయితే ఒక ఆమె కావాల్సుకొని నేనే పడేసిన అంటే కూడా వీళ్ళు రాసిపోయారు కేసు. నేను పడేసిన సార్, ఇక్కడే పడేసాను, ఇప్పుడే పడేసిన అంటే కూడా
వాళ్ళ దగ్గర ఈఎఫ్టీ కట్టించుకున్నారు, కేసు రాసిండ్రు. వాళ్ళదైనా మా మీదనే రుద్దుతారు. మాకు ఒకటే సార్ విజ్ఞప్తి. ప్రైవేట్ బస్ నడిపిస్తున్నారు కదా, తను టికెట్ ఇవ్వకుండానే డబ్బులు తీసి జోబులు వేసుకుంటున్నారు. నేనే అడిగిన, ఏంది వీళ్ళకి టికెట్ ఇయ్యరా అంటే లేదు, నాకు రోల్ అయిపోయింది, రోల్ లేదు అని అంటున్నారు. అట్లా జరుగుతుంది. ఇప్పుడు నేను చూసాను సార్. ఒక టికెట్ ఇవ్వకపోతేనేమో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు టికెట్ ఇవ్వకుండానే స్కానర్ పెట్టి వాళ్ళ ఫోన్ లో వేయించుకుంటున్నారు, డబ్బులు వేయించుకుంటారు.